బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించిన మహనీయుడికి కాంగ్రెస్ ప్రభుత్వాలు మహాపరాధం చేశాయా? ఆయన అదృశ్యానికి సంబంధించిన కీలక పత్రాన్ని కాంగ్రెస్ పాలకులు మాయం చేశారా? ఆయన కుటుంబ సభ్యులను నీడలా వెంటాడి వేధించారా? స్వాతంత్రోద్యమంలో సాయుధ పోరాటంతో బ్రిటిష్ పాలకులను బెంబేలెత్తించిన మహాయోధుడు ఆయన. నాకు రక్తాన్నివ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అంటూ యువతలో దేశభక్తిని రగిలించిన సమర యోధుడు ఆయన. అంతటి మహనీయుడు దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి 2 ఏళ్ల ముందు అనుమానాస్పద స్థితిలో కనిపించకపోతే ఆ విషయంపై విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందుంచాల్సిన ప్రభుత్వాలు ఆ పని చెయ్యలేదు. పైగా ఆయన మృతిని నిగూఢ పత్రాల్లో తొక్కిపెట్టాయి. ఆయన కుటుంబ సభ్యులను నీడలా వెంటాడాయి. ఆజాద్ హిందూ ఫౌజు దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్కు కాంగ్రెస్ ప్రభుత్వాలిచ్చిన గౌరవం ఇది. Let us strive for India's freedom one day more. 1945 ఆగస్టు 18న తైవాన్లోని తైహూకులో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడన్నది అప్పటి వరకు ప్రచారంలో ఉన్న విషయం. అయితే ఇది నిజం కాదని 1964 వరకు కూడా నేతాజీ బతికే ఉన్నారనే వాదన ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చిన టైంలో ఆ తర్వాత కూడా కొంతకాలం నేతాజీ బతికి ఉన్నారనే విషయం ఇప్పుడు బయటపడింది. 1949లో లండన్లో ఉంటున్న సిసిర్ బోస్ కోల్కతాలో ఉంటున్న అమియా బోస్కు లేఖ రాశారు. 1949 నవంబర్ 18న రాసిన ఆ లేఖలో తాను నెల రోజుల నుంచి రేడియోలో ఒక అనౌన్స్మెంట్ వింటున్నానని, నేతాజీ మాట్లాడుతున్నారని ఆ అనౌన్స్మెంట్లో చెబుతున్నారని సిసిర్ తెలిపారు. అయితే ఆ అనౌన్స్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం తెలియడం లేదని పేర్కొన్నారు. 1949 డిసెంబర్ 12న నేతాజీ అల్లుడు ఎస్కే బోస్ తన తండ్రి నేతాజీ పెద్దన్న శరత్ బోస్కు రాసిన లేఖలో నేతాజీకి సంబంధించిన విషయాన్ని స్పష్టంగా తెలిపారు. ప్రస్తుత బీజింగ్గా పిలువబడుతున్న పెకింగ్ నుంచి ఓ రేడియో అనౌన్స్మెంట్ వచ్చిందని, నేతాజీ మాట్లాడతారని అనౌన్స్మెంట్లో తెలిపారని ఎస్కే బోస్ తెలిపారు. ఆ ప్రసంగాన్ని వినేందుకు హాంకాంగ్ అధికారులు ప్రయత్నించినా వీలు కాలేదని వివరించారు. ఈ 2 లేఖలను పరిశీలిస్తే కనీసం 1950 వరకు నేతాజీ బతికున్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. నేతాజీ విషయంలోనూ ఆయన కుటుంబ సభ్యుల విషయంలోనూ పాలకులు దారుణంగా ప్రవర్తించారు. అప్పుడు కేంద్రంలోనూ పశ్చిమ బెంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాల అధికారంలో ఉన్నాయి. ఈ 2 ప్రభుత్వాలు నేతాజీ కుటుంబ సభ్యులను అడుగడుగునా వెంటాడాయి. వారి ప్రతి కదలికలపై నిఘా పెట్టిన కేంద్ర రాష్ట్ర నిఘా విభాగాలు అందుకోసం 14 మంది నిఘా సిబ్బందిని నియమించాయి. వారం వారం నివేదికలు తెప్పించుకోవడమే కాకుండా బోస్ కుటుంబ సభ్యుల మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలించాయి. 1970వ దశకం వరకు నిఘా పర్వం కొనసాగింది. 1949 నవంబర్ 18న అమియా బోస్కు సిసిర్ బోస్కు రాసిన లేఖ, 1949 డిసెంబర్ 12న శరత్ బోస్కు ఎస్కే బోస్ రాసిన లేఖలను నిఘా వర్గాలు మధ్యలోనే చదివేశాయి. 1968 మార్చి 29న బెంగాల్ ఇంటెలిజెన్స్ విభాగం డిప్యూటీ ఐజీకి ఢిల్లీ సిఐడి స్పెషల్ బ్రాంచ్ రాసిన లేఖ, 1971 ఆగస్టు 20న బెంగాల్ నిఘా విభాగానికి ఢిల్లీ నిఘా విభాగం రాసిన లేఖలు బోస్ కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు నిఘా పెట్టాయనే విషయాన్ని వెల్లడించాయి. ఇదే కాదు, నేతాజీ అదృశ్యానికి సంబంధించిన కీలక ఫైలును కాంగ్రెస్ పాలకులు మాయం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 1972లో కాంగ్రెస్ నేత సిద్ధార్థ్ శంకర్ రే బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ పని జరిగిందని బోస్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 1972లో బోస్కు సంబంధించిన ఓ ఫైలును కాంగ్రెస్ పాలకులు నాశనం చేశారని, అందులోనే బోస్ అదృశ్యానికి సంబంధించిన సమాచారం ఉండి ఉంటుందని పేర్కొంటున్నారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.